జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన 7 ఏళ్ల బాలుడు ఇషాంక్ పాక్ జలసంధిని ఈది సరికొత్త రికార్డు సృష్టించాడు. శ్రీలంక, భారత్ మధ్య ఉన్న సుమారు 29 కిలోమీటర్ల పొడవైన ఈ కఠినమైన సముద్ర మార్గాన్ని కేవలం 9 గంటల 50 నిమిషాల్లో ఈదాడు. ఈ క్రమంలో ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఈతగాడిగా రికార్డుకెక్కాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఉధృతమైన సముద్రపు అలల మధ్య ఇషాంక్ ఈ సవాలుతో కూడిన సముద్ర ప్రయాణాన్ని పూర్తి చేశాడు. శ్రీలంకలోని తలైమన్నార్లో గత నెల 30న తెల్లవారుజామున 4 గంటలకు ఈదడం ప్రారంభించాడు. భారత్లోని ధనుష్కోడికి మధ్యాహ్నం 1 గంటల 50 నిమిషాలకు చేరుకున్నాడు. 9 గంటల 50 నిమిషాల్లో పాక్ జలసంధిని ఈదుతూ దాటేసి సరికొత్త చరిత్రను లిఖించాడు. ఈ నేపథ్యంలో ఇషాంక్ సాధించిన రికార్డులను యూనివర్సల్ రికార్డ్స్ ఫోరం అధికారికంగా గుర్తించింది. ఇషాంక్కు చిన్నతనం నుంచి స్విమ్మింగ్ అంటే ఆసక్తి ఉందని చెప్పాడు. అతని తండ్రి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. స్విమ్మింగ్ను కేవలం ఒక క్రీడగా కాకుండా నిజమైన అభిరుచిగా తన కుమారుడు స్వీకరించాడని తెలిపారు. కఠోరమైన రోజువారీ సాధనే ఇషాంక్ ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకునేలా చేశాయని వెల్లడించారు.